వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ జమ్మలమడుగులోని పాఠశాలలో అంబరాన్ని అంటిన ముందస్తు సంక్రాంతి సంబరాలు విశేషంగా ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు నాంపల్లి రైల్వే స్టేషన్లో రైల్వే ఉద్యోగులు రిలే నిరాహార దీక్ష కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరిక విశాఖపట్నంలో అంగన్వాడీల జైల్ భరోసా ప్రదర్శన ఏస్మా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చిత్తూరు పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులు అంగన్వాడీల నిరసన ఏస్మా జీవో పత్రాలు దహనం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని శ్రీ పద్మావతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా భోగి మంటలు, గోదాదేవి పూజ, సంక్రాంతి పిండి వంటలు, కనుమ సందర్భంగా పారువేట విద్యార్థుల చేత నృత్య ప్రదర్శనలు చేయించారు. డూడు, బసవన్న ఆటలు, హరిదాసు వేషధారణలు, చిన్నారుల కోలాటం, నృత్యాలు సంబరాలతో విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఇతర సిబ్బందికి కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ ఎన్ చంద్ర ఓబులారెడ్డి, ఎన్ దేవి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో జూనియర్ కళాశాల గ్రౌండ్లో ఆడదాం ఆంధ్ర క్రికెట్ ప్రోగ్రాం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ కోటం విజయభాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ సాహిత్య వాసంతి, కార్యకర్తలు, నాయకులు, కళాశాల విద్యార్థులు, విద్యార్థినిలు పాల్గొన్నారు. ఈరోజు అనంతపురం నగరంలో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ఈరోజు ఒక మారథాన్ ఒక చిన్న ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారో అదేవిధంగా యువతి క్రీడల్లో కూడా అదే ప్రాధాన్యత ఇస్తున్న విషయం కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా స్పోర్ట్స్లో ఉన్న టాలెంట్ని వెతికి తీయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం తీసుకురావడం, దానికి దాదాపుగా ప్రతి కాన్స్టిట్యున్సీ లెవెల్ కానీ డిస్టిక్ లెవెల్, స్టేట్ లెవెల్లో గెలిచిన వాళ్ళకు కూడా 12 కోట్ల రూపాయలు కూడా దానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గెలిచిన వాళ్ళు కూడా మన జిల్లా కానివ్వండి, రాష్ట్ర కానివ్వండి, నేషనల్, స్టేట్ లెవెల్, అదేవిధంగా నేషనల్ లెవెల్ ఆడిన వాళ్ళు కూడా మరి ఇంకా ఉన్నతంగా వాళ్ళందరూ ఆడాలా, ఇంకా బాగా స్పోర్ట్స్ని ఇంకా ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళకి చేసే విధంగా ఈరోజు అనేక అకాడమీస్తో కూడా ఆయన ఏర్పాటు చేసుకొని కూడా వాళ్ళకి ముందుకు తీసుకోవడం కూడా మీ అందరూ ఒకసారి గమనించాలి. దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు సచివాలయ వ్యవస్థలో దాదాపుగా ప్రతి ఒక్క సచివాలయంలో నుంచి టీమ్స్ ఏర్పాటు చేసి ఇప్పటికే ఫస్ట్ లెవెల్ కూడా మేము పూర్తి చేసుకోవడం జరిగింది. మండల లెవెల్లో ఇప్పుడు ఎంట్రీ కావడం జరిగింది. ఈ మన గెలిచిన వాళ్ళందరూ కూడా అభినందనలు తెలుస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మీకు అందరికీ ప్రాధాన్యత ఇస్తున్నారో మీరు అందరూ ఒకసారి గమనించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని తెలియజేస్తున్నారు. మరుగున పడినటువంటి క్రీడాకారులను వెలికి తీసే కార్యక్రమమే ఈ ఆడుదాం ఆంధ్ర. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వినూత్న రీతిలో అభివృద్ధి సంక్షేమాలనే కాకుండా ప్రతి ఇంటికి ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా మరుగున పడినటువంటి క్రీడాకారులకు చేయూతను అందించాలని ఈ వినూత్న రీతిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సచివాలయం పరిధిలో అనంత నగరపాలక సంస్థలో ఎంతమంది క్రీడాకారులు ఉన్నారు అన్నది మనకు కూడా అర్థమవుతుంది. ఈ విశిష్టంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా ఈ మండల స్థాయికి వాళ్ళ టాలెంట్స్ ని కూడా ఇంప్రూవ్ చేసుకొని ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాం. రెండవ దశ మండల స్థాయికి చేరుకోవడం జరిగింది. ఏదైతే పల్లెల్లో అయితేనేమి, పట్టణాల్లో సందులలో గుందులలో ఆడుకుంటూ ప్రతిభ గల క్రీడాకారులను వెలికి తీయాలి, అలాంటి క్రీడలను ప్రోత్సహించాలి అని చెప్పి 5 రకాల విభాగాలను ఎన్నుకొని ఈరోజు సచివాలయ స్థాయిలో పోటీ నిర్వహించి మండల స్థాయికి చేరుకోవడం జరిగింది. కేవలం ఆట ఆడించడమే కాకుండా నియోజకవర్గ స్థాయి అయితేనేమి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి విజయం సాధించిన వారికి బహుమతులు ప్రకటిస్తూ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ హైదరాబాద్ లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాంపల్లి రైల్వే స్టేషన్ లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షకు దిగారు. రైల్వే ఉద్యోగులకు న్యూ పెన్షన్ పథకం శాపంగా మారిందని సంఘ్ నాయకులు ఆరోపించారు. ఒకే సర్వీసులో ఉన్న ఉద్యోగులకు 2 రకాల పెన్షన్ ఉండడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ న్యూ పెన్షన్ విధానం వల్ల ఉద్యోగులు సామాజిక ఆర్థిక భద్రతను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 11 వరకు దీక్షలు చేపడతామని అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మన పిలుపు మేరకు మన ప్రీతమ నాయకులు డాక్టర్ మర్రి రాఘవయ్య గారు 3 రోజుల ఈ రిలే నిరాదీక్షని చేయమని పిలుపునివ్వడం జరిగింది. దానికి అనుగుణంగా నిన్న సికింద్రాబాద్లో, ఈరోజు హైదరాబాద్, సనత్ నగర్, కాచిగూడ ఈ స్టేషన్లో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2004 జనవరి 1వ తారీఖు తర్వాత ఏదైతే కార్మికుడు రైల్వేలో భర్తీ అయ్యాడో ఆ కార్మికులకు నూతన పెన్షన్ స్కీమ్ని వర్తించాలని విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి డాక్టర్ మర్రి రాఘవయ్య గారు ఎన్నో విధాలుగా ప్రయత్నించి ఈ యొక్క రిలే నిరాహార చేయడం మొదలుపెట్టాము. ఈ రైల్వేలని ప్రైవేట్ పరం చేయడం, రైల్వే కార్మికుల యొక్క హక్కుల్ని కుదించడం, రైల్వే కార్మికుల్ని ఏ విధంగా అంటే చెప్పలేని విధంగా కార్మికుల్ని ఈ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల మానసిక క్షోభని అనుభవిస్తున్నాము. మీకు ఉదాహరణకి గతంలో వచ్చిన కరోనా సమయంలో మన రైల్వే కార్మికులు ఎంతో కష్టపడి సరుకు రవాణా చేసి దేశ ప్రజలందరినీ కూడా కాపాడడం జరిగింది. దేశంలో ఉన్న సంస్థలన్నీ కూడా కరోనా సందర్భంలో ఇళ్లలో వాళ్ళ ఆరోగ్య భద్రతని, వాళ్ళ కుటుంబ భద్రతని చూసుకున్నారు. కానీ రైల్వే కార్మికులు ఆ విధంగా లేకుండా ఇంజనీరింగ్ కార్మికులు కానీ, సిఎన్డబ్ల్యూ కార్మికులు కానీ, ఆపరేటింగ్ కార్మికులు కానీ ఇలా ఎంతోమంది డిపార్ట్మెంట్లు మా రైల్వేలో కార్మికుల కష్టంతో ఈ దేశ ప్రజల్ని కాపాడుకుంటూ ఉన్నాము. అటువంటి మా రైల్వే కార్మికులకి పెన్షన్ స్కీమ్ని రద్దు చేసి ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల వల్ల మేము చాలా నియంత్రణకు గురవుతున్నాము. అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్ విద్యుత్ నగర్ సర్కిల్లో ఉన్న ది లోటస్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భోగి మంటలు వేసి స్కూల్లోనే మట్టి కుండల్లో పొంగల్ చేయించారు స్కూల్ యాజమాన్యం. అలాగే పిల్లలకు నృత్య పోటీలు నిర్వహించి గిఫ్ట్లు అందజేశారు. హిందూ ధర్మాన్ని మర్చిపోకుండా చిన్నతనంలోనే హిందువుల యొక్క పండగ విశిష్టతలను పిల్లలకు తెలియజేయడానికి ఈ వేడుకను నిర్వహిస్తున్నామని స్కూల్ డైరెక్టర్ ప్రవీణ తెలిపారు. ఈ వేడుకల్లో అకాడమిక్ డైరెక్టర్ పి సురేష్, అడ్మిన్ డైరెక్టర్ కె బాలు, స్కూల్ సిబ్బంది, స్కూల్ పిల్లలు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి ప్రాముఖ్యతని పిల్లలకి వివరించడం జరిగింది. ఇది ఎందుకు జరుపుకుంటాము, మనము ఎలా జరుపుకుంటాము, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, మన సాంస్కృతిక సంబరాలు ఎలా ఉండాలి ఏంటి అనే దాని గురించి ఈరోజు మన విద్యుత్ నగర్ సర్కిల్లో ఉన్నటువంటి ద లోటస్ ఇంటర్నేషనల్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సంబరాలకి పిల్లలతో పాటు వారి యొక్క తల్లిదండ్రులు అందరూ పాల్గొని ఘనంగా నిర్వహించారు. My name is Pravina, the director of the Lotus International Schools. ఈ రోజున అనంతపురం
విద్యుత్ నగర్లో ఉండే బ్రాంచ్ నందు లోటస్ బ్రాంచ్ నందు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా Good morning to all. I am Suresh, Academic Director of the Lotus International Schools. So today we are celebrating this Sankranti festival in the Lotus campus. So actually people are celebrating the Sankranti in 3 days. So first day is the Bogi, and the second day is the Sankranti, and the third day is the Kanma. So here we are explaining the importance of these festivals to the students. Maximum students are, that means festival means everyone they are wearing the traditional dress and they are preparing some sweets in their home, but they don't know the value of the festivals. But here we are giving awareness to the students. For example, Bogi. So here Bogi means, so here on that day the peoples are arranging these Bogi Mantalu, and in the homes the parents are also doing that Bogi Pallu like that. So here why we are doing this Bogi Mantalu means it removes that all the harmful natures in the peoples. So that means it's give the positive to the peoples. Like that we are explaining. విశాఖపట్నంలో విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అంగన్వాడీలు జైల్ భరోసా కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి టూ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు వారు ప్రదర్శన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై విధించిన ఏస్మా చట్టాన్ని రద్దు చేయాలని, మున్సిపల్ కార్మికుల అరెస్టులు ఆపాలని, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంలో అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. కార్యకర్తలు ప్రతిఘటించడంతో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. తిరుపతిలో నిరసనలు హోరెత్తాయి. చిత్తూరు జిల్లా చిత్తూరు నగరపాలక సంస్థ మున్సిపల్ కార్యాలయం ఎదుట చిత్తూరు పారిశుద్ధ ఇంజనీరింగ్ కార్మికులు నిరసన చేపట్టారు.
వీరికి ఏఐటియుసి నేతలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అవకాశం ఇస్తే మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక పట్టించుకోవటం లేదని విమర్శించారు. మరోవైపు ఏస్మా పేరు చెప్పి బెదిరిస్తే తాము భయపడేది లేదని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. ఏస్మా జీవో పత్రాలను దహనం చేసి నిరసన తెలిపారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకపోగా బెదిరింపు ధోరణికి పాల్పడుతూ జీవో నెంబర్ 2ను తీసుకొచ్చి ఏస్మాను ప్రయోగించడం దుర్మార్గమన్నారు. అవసరం లేని చట్టాన్ని భయభ్రాంతులు చేస్తున్న చట్టాన్ని చేస్తున్న చట్టాన్ని ఉద్యోగస్తులను భయభ్రాంతులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు హామీ మేరకు మీరు పర్మనెంట్ చేస్తారన్నారు. అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని కనీస వేతనం అమలు చేస్తారన్నారు. వాళ్ళు ఉన్నటువంటి పెండింగ్ సమస్యలంతా కూడా పరిష్కారం చేస్తారన్నారు. కానీ ఇంతవరకు చేయలే. మీ పదవి కాలం కూడా అయిపోతా ఉంది. ఎలక్షన్ కూడా వచ్చేస్తా ఉంది. ఎలక్షన్ వస్తున్నా కూడా ఈనాటికి కూడా సమస్యను పరిష్కరించకపోవడం చాలా దుర్మార్గం చర్య అనేసి కూడా మేము ఇబ్బంది పడుతున్నాం. అందుకోసమే ఈ యొక్క ఇంజనీరింగ్ విభాగంలో కార్మికులు, స్కిల్ కార్మికులు, పంప్ ఆపరేటర్లు, ఫిట్టర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, సంబంధించినటువంటి వాటర్ వర్క్స్ మ్యాన్లు మొత్తం కూడా ప్రజాసేవ ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే వీళ్ళు అన్ని పనులు ప్రజలకు అందిస్తే, సేవలు అందిస్తే తప్ప మీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే గుర్తింపు రాదు. అలాంటి పని చేస్తున్నటువంటి వాళ్ళు స్కిల్ వర్కర్లు వీళ్ళంతా మామూలుగా ఏదో పనిగాని పని చేసేవాళ్ళు కాదు. ఆపరేటింగ్ పని చేయాలంటే జ్ఞానం ఉండాలి. పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చాడో సమాన పనికి సమాన వేతనం ఇస్తామనేసి 2019 సంవత్సరంలో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు 26,000 రూపాయలు ఇవ్వాలనేసి, పర్మనెంట్ చేయాలనేసి ప్రధాన డిమాండ్లతో సమ్మె చేస్తున్నారు. వెంటనే ఏదైతే హామీ మేరకు కార్మికులకు హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే సమ్మె విరమింపజేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 కోట్ల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనేసి కూడా ఏఐటీసీగా మేము హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ కార్మికులు సమ్మె 5వ రోజు కొనసాగుతున్నది. ఈ సమ్మె కోసం ఈ కార్మికులు గతంలో మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం నేను వస్తే మెరుగైన జీతం ఇస్తామన్నారు. ఈ రోజు మీరు వచ్చిన కాడి నుంచి ధరలు ఆకాశాన్ని. నెల్లూరు ఉదయగిరి డిపోకు చెందిన సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు ఉదయగిరి కావలి రోడ్డు శివారు ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఉదయగిరి నుండి విజయవాడ వెళ్తున్న బస్సు డ్రైవర్ పక్కన ఉన్న తలుపు తెరుచుకోగా తలుపు వేసేందుకు ప్రయత్నించి ప్రమాదవశత్తు రోడ్డుపై పడ్డాడు. దీంతో బస్సు ముళ్లపొదల్లోకి దూసుకు వెళ్లగా డ్రైవర్కు పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జమ్మలమడుగులోని పాఠశాలలో అంబరాన్ని అంటిన ముందస్తు సంక్రాంతి సంబరాలు. విశేషంగా ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు. నాంపల్లి రైల్వే స్టేషన్లో రైల్వే ఉద్యోగులు రిలే నిరాహార దీక్ష. కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరిక. విశాఖపట్నంలో అంగన్వాడీల జైల్ భరోసా ప్రదర్శన. ఏస్మా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్.
జీవో పత్రాలు దహనం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.